పకడ్బందీగా బందోబస్తుగా పనిచేసి నియోజకవర్గ స్థాయిలో ఎక్కడికక్కడ కార్యకర్తలు ప్రతి ఒక్కరు వేదిక ఉన్న పెద్దలు మీరందరూ కష్ట ఫలితమే నేను మన మూడోసారి గెలవడానికి అందరూ కారణం తిరుగువచ్చి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే పద్ధతిలో రేపు పార్లమెంట్ ఎలక్షన్ గిట్ట మీరు పనిచేయాలి. తప్పకుండా రేపు రాబో కాలంలో వెంకటరామరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో మొట్టమొదటి గెలిచేసి ఎలక్షన్ కేసీఆర్ గారికి పటాంజలి నియోజకవర్గం నుంచి 50,000 మెజారిటీ ఇచ్చి కేసీఆర్ గిఫ్ట్గా పంపించినట్టయితే నాకు తోడులాగా ఈ నియోజకవర్గాన్ని ఇంతకుముందు ట్రస్టులు కానీ ఎంపీ ఫండ్స్ కానీ ఆయన కూడా చదువుకున్న మేధావి కానీ ఢిల్లీలో ఉన్న సత్సంబంధాలు స్టేట్లో ఉన్న సత్సంబంధాలతో ఈ నియోజకవర్గాన్ని 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఏ విధంగా చేసినామో దానికి మించి తిరగరాని విధంగా ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో, ప్రతి మున్సిపాలిటీలో తప్పకుండా ఇద్దరు కలిసి మీకు జవాబుదారీగా మీ ముందు తలెత్తుకునే రీతిలో పని చేస్తామని ముందు మాట్లాడిస్తామని పొందాలి. కాబట్టి ఆయన మనం పటాంజలికి వెళ్ళి 5-10 కిలోమీటర్లు దూరం ఉంటాడు. తెలంగాణ మున్సిపల్ ఉంటాడు. అనుభవం ఉన్న వ్యక్తి, ఐఏఎస్ ఆఫీసర్, మన ప్రాంతంలో 11-12 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి, మన జోనల్ కమిషనర్గా, డీడీగా, కలెక్టర్గా ఇవన్నీ పనిచేసిన మన అనుభవం వ్యక్తి, మన ప్రాంతం మీద పూర్తి అవగాహన వ్యక్తి. మన మండల పరిషత్ షాప్స్ ఉన్నాయి కదా, మండల పరిషత్ షాపింగ్ కాంప్లెక్స్, మన స్కూల్ షాపింగ్ కాంప్లెక్స్, ఫుట్బాల్ మండలంలో అయినప్పుడు డిఆర్ఏ ఉండేది. 70-80 షాపులు ఒకటే రోజు తీసుకుపోయినా ఫైలు కొద్ది తెల్లారి జీవోకి తీసుకోమని చెప్పి ఈరోజు 20 లక్షల రూపాయల కిరాయి వస్తున్న ఏకైక మండలం పట్టణ మండలం అని తెలుస్తున్నాను. అప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఉండేది. కాబట్టి పనిచేసే ఆలోచన చదువుకున్న వేదాలు మన మధ్య ఉంటే అక్కడ సెంటర్లో కానీ మనకు ఇంచుమించు 700 పైచీలకు భారతదేశంలో 5 సంవత్సరాలు చెప్తా ఉన్నాడు డాక్టర్ మన వెంకటరామరెడ్డి గారు. వాళ్ళందరితో సత్సంబంధాలు సెంటర్లో. కాబట్టి మనకు రైల్వే కానీ ప్రతి సబ్జెక్టులో కానీ మనకు ఫండ్స్ తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి పరచడంలో ముందు వరుసలో ఉండాలని చెప్పి మీ అందరినీ 10 రోజులు వారం రోజులు మాత్రమే ఉన్నది. రాత్రి మొదలు డబల్ చేసి కష్టపడి ప్రతి బూత్లో మీటింగ్ చేసినట్టయితే తప్పకుండా మనము 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తా ఉన్నామని చెప్పి అందరికీ పనిచేస్తామనుకుంటున్నారు. ఎక్కడికక్కడ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, సర్పంచులు, గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు ఏ విధంగా 8 తారీఖు మాత్రము ఒకటి కేసీఆర్ గారి సభ ఉన్నది. ఆ సభను విజయవంతం చేయడానికి ఆ ఒక్కరోజు సాయంత్రం 5 మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వచ్చినట్టయితే బ్రహ్మాండంగా దాన్ని ఆ మీటింగ్ సెక్షన్ చేసి మన ప్రాంతంలో కేసీఆర్ గారికి గరసార్థం పలికి బ్రహ్మాండమైన సర్కిల్ మీటింగ్ చేసుకుని దాన్ని ముందుకు పోదామని అందరూ తెలియజేస్తామనుకుంటున్నాను. ఒకటి ఆలోచన చేయండి, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏ గ్రామంలో ఏ పార్టీ కార్యకర్తలు ఓటడిగే హక్కు లేదని చెప్తామని సందర్భాలు మీకు ప్రతి గ్రామంలో ఎక్కడికెక్కడ గ్రామ పంచాయతీ చేసినాం, మండలాలు చేసినాం, మున్సిపాలిటీ చేసినాం. ఇవన్నీ కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడికక్కడ పటాంజలి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటి వస్తున్న మీ అందరి ఆశీర్వాదంతో, అందరి ప్రోత్సాహంతో, వేదికమైన ఆశీర్వాద ప్రోత్సాహం అందరూ గోపాలన్న అప్పుడు అధికారులు ఎమ్మెల్సీగా 3 సార్లు ఎమ్మెల్సీ ఉంది. ఎప్పటికప్పుడు మాట్లాడి ఈ నియోజకవర్గం అభివృద్ధిని ఏ విధంగా తీసుకోవాలన్న ఆలోచనతో ఎప్పటికప్పుడు అభివృద్ధిలో మొదటి వస్తువులు పెట్టడం జరిగిందని అందరూ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ 4 నెలలు 5 నెలల కాలంలో 475 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ అయ్యి, జీవో వచ్చి, టెండర్లు అయ్యి, ఆన్లైన్ రన్నింగ్ వరకు
ఇవన్నీ మనకు మొదలు కావాలంటే ఈ 4 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలకు దానికి మనము ఓటు ద్వారా బుద్ధి చెప్పి తప్పకుండా వాళ్ళ సమాధికి ఏ మార్గంగా మనము కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మనం సహకరిస్తే గ్రామాలలో సహకరిస్తే వాళ్ళు చేసే పనులన్నీ మనం సహకరించిన వాళ్ళు తప్పకుండా ఓటు ద్వారా వెంకటరామరెడ్డిని భారీ గెలవబోతా ఉన్నా. కాబట్టి మీరందరూ కలిసి ఈ వనరులు ఎక్కడ పోకుండా ఎమర్జెన్సీ మనం సాగు తప్పితే ఎవరు వేరే హాస్పిటల్ తప్పితే మీ గ్రామాలలో మీ బూతులలో మీరు ఉండి వారి ప్రతి బూత్ నుండి మనకు మే 11 ఈ నెల 11 నాడు ఎలక్షన్ ఉంటుంది. జూన్ 4వ తారీఖు నాడు లెక్క పెట్టడం ఉంటుంది. ఓటు లెక్క పెడితే బుల్లెట్ దిగిందాగా చూసుకోవాలి బూతులలో చూసుకోవాలి. కాబట్టి దయచేసి మీ సోదరుడిగా మీ కుటుంబ సభ్యుడిగా మీ తోటి మిత్రుడిగా నేను చెప్తా ఉన్నా, ఎక్కడ తప్పు చేసినా మనకు లోకల్ బాడీ ఎలక్షన్ లో తప్పు జరుగుతాయి. రేపు లోకల్ బాడీ మనం లీకున్నది. లోకల్ బాడీలో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగిపోయింది. ఈ అందరి కష్టపరంగా మనం గెలిచినాం. కాదు భగవంతుడు ఆశీస్సులతో రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో ఏమాత్రం చిన్న తప్పు మిస్టేక్ చేసినా మీ గ్రామాలలో ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ఇబ్బందులను తెలుసుకోకుండా ప్రతి బూత్ నుండి లీడ్ ఇచ్చే మాదిరిగా మీరు వర్క్ చేయాలని చెప్పి మీ అందరితో కోరుకుంటూ మీ అందరికీ ఒకసారి ఈ బూత్ కమిటీ లెవెల్లో వచ్చిన బూత్ కమిటీ సభ్యులకు వేదిక పైన హాజరైన పెద్దలందరికీ పేరున నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ